ఒక గ్రామంలో రామరాజు సోమరాజు అనే ఇద్దరు రైతులు ఉండేవారు. సోమరాజు పొలంలో దిగుడు బావి ఉండేది. ఆ దిగుడు బావిలోని నీటిని పొలాలకు పెడుతూ పంటలు చక్కగా పండించుకునేవాడు. కానీ రామరాజు పొలంలో అటువంటి బావి లేదు. అందుకే సోమరాజును అడిగి ఆ బావి నీటిని అద్దెకి తీసుకోవాలనుకున్నాడు. సోమరాజు, నా పొలానికి నీరు లేక నా పంట పాడవుతుంది. అందుకే నీ బావిని అద్దెకు తీసుకోవాలనుకుంటున్నాను. ఒక 6 నెలలు నాకు నీ బావిని అద్దెకు ఇవ్వు. నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తాను. సరే, నా బావిని అద్దెకిస్తాను, కానీ నాకు అడ్వాన్స్గా కొన్ని డబ్బులు ఇవ్వు. అడ్వాన్స్ తీసుకెళ్లిన సోమరాజు మరుసటి రోజు రామరాజు పొలానికి నీళ్లు వదులుకునే సమయానికి వస్తాడు. ఏంటి రామరాజు, ఏం చేస్తున్నావు? నా బావి నుండి నీళ్ళన్నీ నీ పొలానికి అలా పెట్టుకుంటున్నావేంటి? అదేంటి, మర్చిపోయావా సోమరాజు? నిన్న నీకు బావి నీటిని తీసుకుంటా అని చెప్పి అడ్వాన్స్గా డబ్బులు ఇచ్చాను కదా. నిన్న నువ్వు అద్దెకు తీసుకున్నది బావి మాత్రమే, అందులో ఉన్న నీటిని కాదు. కాబట్టి నువ్వు ఇప్పుడు నీ పొలానికి నీళ్లు నా బావి నుండి వదులుకోవద్దు. అయ్యో, అనవసరంగా అడ్వాన్స్ డబ్బులు కూడా ఇచ్చాను. ఇప్పుడు ఏం చేయాలి? నీటిని వదులుకోవద్దు అంటున్నాడు. అయినా గ్రామ పెద్ద దగ్గరికి వెళ్తే ఏదో ఒకటి న్యాయం చెప్తాడు. అక్కడికి వెళ్తాను. అయ్యా, సోమరాజుకు నేను బావి నీళ్లు తీసుకుంటానని అడ్వాన్స్గా డబ్బులు ఇచ్చాను. ఇప్పుడు అతను నువ్వు అడ్వాన్స్ ఇచ్చింది బావికి మాత్రమే, బావిలో నీటికి కాదు అంటున్నాడు. మీరే ఎలాగైనా న్యాయం చెప్పాలి. రేయ్, నువ్వు ఊర్లోకి వెళ్ళి సోమరాజుని పిలుచుకురాపో. వెళ్ళు. ఏంటి సోమరాజు, నువ్వు చేసిన పని? ఇతడికి బావిలో నీటిని వదలట్లేదంట. అయ్యా, అతడికి నేను బావి మాత్రమే అద్దెకిచ్చాను, బావిలో నీటిని కాదు. నువ్వు అన్నది బాగానే ఉంది సోమరాజు. అతనికి నువ్వు అద్దెకిచ్చింది బావిని మాత్రమే, అందులో నీటిని కాదు. నీ నీటిని నువ్వే తీసుకో. నీరు ఖాళీ చేసి అతనికి బావిని ఇచ్చేసేయి. అది విన్న సోమరాజుకు బుర్ర తిరిగిపోయింది. తన తప్పు తాను తెలుసుకున్నాడు. అప్పటి నుండి నిజాయితీగా ఉండడం మొదలుపెట్టాడు. మా స్టోరీస్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్లో స్టోరీ ఎలాగుందో కామెంట్ చేయండి.